ఓం శక్తి జ్యోతిష్యాలయం గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక ఫోటో ద్వారా జ్యోతిష్యం చూడబడును, పరిష్కారం చెప్పబడును. గుప్త నిధులు కలల్లోకి వస్తున్నాయా? లంకె బిందెలు, ధనము, నిధులు కొరకు గురూజీ గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహస్థలము సమస్యలు, కళ్యాణం దోషం పరిష్కరింపబడును. నాగదోషం, నాగబంధన చూడబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చేలా అంజనము వేసి చూడబడును. ఎటువంటి సమస్యలకైనా గురువు గారి వద్ద పరిష్కారం లభించును. నమ్మకంతో కాల్ చేయండి గురూజీ గారికి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 8185066725. ఓం నమ శివాయ. ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మే 2వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ జీవితంలో జరగబోయేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మే 2వ తారీఖు శనివారం రోజున జ్యోతిష్యపరంగా ఒక ప్రాముఖ్యతమైనటువంటి రోజని చెప్పుకోవాలి. మీ జీవితంలో ఎన్నో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 3:50 తర్వాత మీ జీవితంలో కనివిని ఎరగనటువంటి ఒక చిన్న మార్పుకు తీసుకువచ్చే ఒక సమాచారం మీ జీవితంలో మీకు చేరే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. మరి ఒక సాధారణంగా వార్తలో మీకు అనిపించినా కూడా ఆ తర్వాత మీరు ఆలోచించేలా చేసే విషయం కూడా అవ్వచ్చు అన్నమాట. ముఖ్యంగా ఈ వార్త అనేది ఒక దూరపు బంధువు ద్వారా మీకు చేరే అవకాశం ఉందని గ్రహస్థితులు అయితే సూచిస్తున్నాయి. కాబట్టి కొంతకాలంగా మీ మనస్సులో ఉన్న ఒక సందేశం, ఒక ఆలోచన లేదా ఒక ఎదురు చూపుకి సంబంధించినటువంటి విషయం ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి వారు రేపటి రోజున జరిగే కొన్ని సంఘటనలు ముందుగానే తెలుసుకుంటే చాలా మంచిది. అందుకే కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇంకొక మందికి షేర్ చేయండి. కుంభరాశి జాతకులకు షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏమాత్రం మర్చిపోకండి. ఇప్పుడు కుంభరాశి దినఫలాల ప్రకారం ఇక రాశి చక్రంలో 11వ రాశి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. అందుకే ఈ రాశి వారికి ఆలోచన శక్తి, కొత్త ఆలోచనలు తెలుసుకునే ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ముందు చూపు కలవారు. ఎవరిని కూడా అవమానపరచాలని, ఎవరైనా బాధపడుతుంటే చూడాలని అస్సలు వీరు కల్లో కూడా అనుకోరు. ఎవరైనా సహాయం చేయాలని అనుకునే అటువంటి మంచి స్వభావం కలిగిన వారు. ఇక ఈ యొక్క రాశి వారు చాలా మంచి మనస్తత్వం, సాధారణంగా చాలా ఆలోచనాత్మకంగా ఉంటారు. అంటే ఏ విషయమైనా సరే ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకునే అటువంటి లక్షణం వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరిలోని కొన్ని లక్షణాలు ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయండి. చాలా సాధారణంగా కూడా కనిపించే లక్షణాలు అని చెప్పుకోవచ్చు. ఏంటంటే కనుక ఇతరులు ఎప్పుడైనా సరే సహాయం చేయాలని ఆలోచించినటువంటి స్వభావాలు, ఇంకా కొత్త ఆలోచనలు కలిగి కూడా ఉంటారు. స్నేహితులకు విలువైనటువంటి అంటే స్నేహితులను వీలైన వారిగా భావించడం, కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలని అనిపించడం వీరి యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు. మీరు బయటకు చాలా బలంగా కనిపించిన లోపల మాత్రం చాలా భావోద్వేగంగా ఉండి అటువంటి స్వభావం కూడా ఉన్నందువలన
ఈ యొక్క మే 2వ తారీఖు శనివారం కొన్ని అంటే అదృష్ట రంగులు వచ్చేసి నీలం, తెలుపు రంగు అండి. అదృష్ట సంఖ్య వచ్చేసి 4 మరియు 8 అని చెప్పుకోవచ్చు. పడమర లేదా వాయువ్య దిశ వైపు చేసే ప్రయాణం శుభప్రదంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారికి రేపటి రోజున మధ్యాహ్నం 3:50 తర్వాత ఒక ముఖ్యమైనటువంటి సమాచారం మీకు చేరే సూచనలు కూడా ఉన్నాయి. ఆ సమాచారం ఎక్కువగా ఒక దూరపు బంధువు ద్వారా మీకు తెలిసే అవకాశం కూడా ఉంటుంది. కొంతకాలంగా మాట్లాడని ఒక దూరపు బంధువు అకస్మాత్తుగా మీతో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఈ వార్త మీకు ఏ రూపంలో రావచ్చు అంటే కనుక ఒక మెసేజ్ రూపంలో, అంటే ఒక మెసేజ్ చేయడం లేకుంటే మామూలు మెసేజ్ చేయడం, ఇక ఒక ఫోన్ కాల్ చేయడం కానీ మీ ఇంటికి వచ్చి చెప్పే విషయంలో మీకు అనిపించినా కూడా తర్వాత అది ఒక కుటుంబ విషయానికి సంబంధించిన శుభవార్తగా మారే అవకాశం కూడా ఉంది. కొంతమందికి ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి సమాచారం అయితే అవ్వచ్చు అన్నమాట. కుటుంబంలో జరిగే ఒక నిర్ణయం కూడా అవ్వచ్చు. కొంతమందికి దూరంగా ఉన్న ఒక వ్యక్తి తిరిగి దగ్గర అవ్వడం కూడా అవ్వచ్చు. ఇటువంటి విషయాలు వినే అవకాశం మీకు రేపటి రోజున ఉంటుందన్నమాట. అందుకే రేపటి రోజున మీకు వచ్చే ప్రతి సమాచారం పట్ల కొంచెం మీరు శ్రద్ధగా ఉంటే చాలా మంచిదండి. ఇక అన్ని రంగాలు రేపటి రోజున ఎలా ఉందో తప్పకుండా తెలుసుకుందాం. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారి పట్ల ఉన్న కష్టానికి గుర్తింపు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం కూడా మీకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివదేవతారాధన, విష్ణు సహస్ర పారాయణం, మీకు శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా మీకు మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.